హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే మాకు ఇక్కడ హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి. సో నేను మా పిల్లోడు ఏమేమి చేసాం ఫస్ట్ డేలో అయితే అనేసి మీతో షేర్ చేసుకుంటాను. సో నేను ముందుగా అయితే మిల్లెట్స్ ఇడ్లీ దోశ చేద్దామనేసి అయితే మిల్లెట్స్ సోక్ చేస్తున్నాను. కొర్రలు తీసుకుంటున్నాను. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు అనమాట. ఒక గ్లాస్ కొర్రలు తీసుకున్నాను. ఇంకా అదే గ్లాస్లో ఉద్దిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను అనమాట. ఇంకా దీంతో పాటు కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను, ఒక స్పూన్ అంతా. సో దీన్నంతా కూడా ఒక 6-8 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. సేమ్ ఇడ్లీ, దోస పిండి రైస్‌తో ఎలా చేస్తామో అలాగే అనమాట. సో దీన్ని నీట్‌గా ఇలా వాష్ చేయలేదు. డైరెక్ట్ సోక్ చేసి పెట్టేసాను. దుమ్మంతా ఉంటే పైనకి తేలుతుంది గదా అనేసి. అండ్ ఇంకా కొన్ని మిల్లెట్స్ అయితే గంజి కాంచేదానికైతే సోక్ చేస్తున్నాననమాట. ఈ గంజి అయితే ఇంట్లో అందరికీ బా నచ్చింది. చూడండి ఇలా ఉంటుంది. కానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఈ ఎండలకి తాగుతా ఉంటే అంత బాగా అనిపిస్తుంది. సో డెఫినెట్‌గా ట్రై చేయండి. దీన్ని కూడా ఈవినింగ్ దాకా సోక్ చేసేస్తాననమాట. ఇంకా బెడ్‌షీట్స్ అన్నీ కూడా మిషన్‌కేసాననమాట. దాన్నంతా కూడా ఇలా ఎండకేసేసాను. ఈ బెడ్ కూడా బయట పెట్టాను, కొంచెం ఎండ బాగా తగిలిని అనేసి. ఇంకా డీమార్ట్‌కైతే వెళ్ళిపోయాము నేను, మా పిల్లోడు ఇద్దరం కూడా. సో ఎక్కువగా ఏం కొనేది లేదు, జస్ట్ చూసుకొని రావాలనేసి వెళ్ళామన్నమాట. అంటే ఇంకా కొన్ని థింగ్స్ తీసుకోవడానికి అంతే. అండ్ కార్న్ కూడా ఉడికిపెట్టింది. ఇంకా వచ్చి చూసేసరికి కొంచెం వేడిగా ఉన్నింది అంతే. అది తినేసి ఇంకా మీకైతే చూపిస్తున్నాను ఏమేమి కొన్నాననేసి. మా పిల్లోనికైతే ఒక టీ షర్ట్ స్లీవ్‌లెస్, ఈ ఎండాకాలంకి బాగుంటుంది కదా. ఇంకా మిల్లెట్స్ అయితే కొన్ని ఎక్కువ కొన్నాను. ఇంకా స్నాక్స్ కిందకి శనగలు, ఇంకా చాలా అవసరం ఉండేది మాత్రమే, అది కూడా కొన్నే కొనుక్కొని వచ్చాను. అండ్ ఈ వాటర్ బాటిల్ మా ఆయనకు కావాల్సిందనమాట. సో ఆఫీస్‌లో తాగడానికి. ఇంకా తనకనేసి గాజుదిది. సో దీన్నైతే తీసుకున్నాను. మై బాటిల్ అనేసి చాలా బాగా క్యూట్‌గా అనిపించింది. అండ్ ఇంకా ఎక్కువ ఎండలున్నాయి గదా, మా వోనికి ఫ్యాన్ కావాలని అన్నాడు. సో తనైతే ఫ్యాన్ తీసుకున్నాడు. ఇంకా అది ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. మిల్లెట్స్ అయితే చాలా కొన్నాననమాట. ఎందుకంటే మా ఇంట్లో గంజి అంత బాగా నచ్చేసింది అందరికీ కూడా. ఇంకా జంక్ ఏం కొనను. అందుకనేసే మా పిల్లోనికి ఈ చిక్కీ అయితే కొన్నాను. చూడండి, ఏమి కొనే పని లేదు అనుకుని వెళ్ళాను. 1200 ప్లస్ అయిపోయింది. సో ఇలాగుంటుంది డీమార్ట్‌కెళ్తే. ఎంత అవాయిడ్ చేసినా కూడా అది అయ్యేది అయిపోతుంది చాలా సార్లు అంతే. ఇంకా బిస్కెట్స్ దీనికంటే ఈ చిక్కీనే నేను ప్రిఫర్ చేస్తాను. ఇంట్లో కూడా చేస్తాను. ఇంకా అప్పటిదాకా ఇంకా వెళ్ళొచ్చిండేది అన్ని స్నాక్స్ చూసిన తర్వాత చాలా అవాయిడ్ చేపించేది కూడా బాగుండదనేసి అయితే మా వోనికి చిక్కీ తీసుకున్నాను. ఈవెన్ నేను కూడా తింటాను. అండ్ ఇంకా పాలు ఎప్పేసేకి కాంచుతూ ఉన్నాననమాట. అంటే తోడు పెడతారంటారు కదా, ఒక్కో ప్లేస్‌లో ఒక్కోలాగా అంటూ ఉంటారు. సో కన్‌ఫ్యూజ్ అయితుంది నాకేది చెప్పాలి అనేసి ఒక్కోసారి అయితే. అండ్ ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్‌కి. దోస చట్నీ చేద్దామనేసి, చాలా రోజులైంది చెనక్కాయ గింజలు చట్నీ చేసేసి, అందుకని. ఇంకా పెరుగైతే ఈ బాక్స్‌లో పోసి పెట్టేస్తున్నాను. గంజికైతే సోక్ చేసి పెట్టాను కదా, దీన్నైతే ఇలా నీట్‌గా వాష్ చేసుకుంటున్నాను. సో దీన్నైతే ఎస్పెషల్‌గా ఈ మట్టి కుండలోనే చేయాలనమాట. అప్పుడే టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. ఇంకా స్టీల్ గానీ, ఇది కూడా ఏం పని చేయదు. మట్టి పాత్రలోనే చేయాలి. కొంచెం లైట్‌గా సాల్ట్ యాడ్ చేసేసాను. ఇంకా 1 గ్లాస్ మిల్లెట్స్‌కి 2 గ్లాసెస్ వాటర్ లేదా 2½ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దీన్నైతే మీడియం ఫ్లేమ్‌లోనే చేస్తున్నాను. మట్టి కుండ కదా, విరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అండ్ చట్నీకి అయితే చాలా సింపుల్‌గా శనక్కాయ గింజలు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు అండ్ ఈ చిన్ని చిన్ని ఆనియన్ వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందనేసి. అండ్ దీనికి ఎట్లా రుబ్బుకుంటానంటే ఇడ్లీ గానీ, దోస గానీ ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు అలానే చేసుకుంటాను బ్యాటర్ అయితే. ఫస్ట్ ఉద్దిపప్పునైతే నీట్‌గా మెదగపెట్టేయాలనమాట. అండ్ ఇక్కడ మా పిల్లోడు బయట చట్నీ కూడా చేసుకొని వచ్చేసాడు. అంటే హాల్‌లో అన్నమాట. సో దీన్ని ఏ కన్సిస్టెన్సీ కావాలనో వాటర్ అయితే రెడీ చేసి పెట్టేసాను సైడ్‌లోకైతే. అండ్ ఉద్దిపప్పు, ప్లెయిన్ ఉద్దిపప్పు అనమాట. నీట్‌గా రుబ్బుకోవాలి. ఇంకా ఉద్దివడకి ఎట్లా రుబ్బుకుంటాం అలాగనమాట. సో ఇది మొత్తం మెదిగిన తర్వాత మిల్లెట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇదైతే చాలా నున్నగా మెదిగి పెట్టుకోకూడదు. అండ్ దీంట్లో అటుకులు యాడ్ చేసుకోవచ్చు. నేను రైస్ ఉంటే నేను రైసే యాడ్ చేశాననమాట. ఇన్‌కేస్ ఉడికించిండే అన్నం లేదంటే అప్పుడు మాత్రమే అటుకులు వేసుకుంటాను. ఇలా ముడితే కొంచెం గరుగ్గా ఉండాలి. కోర్స్‌గా రుబ్బుకుంటే సరిపోతుంది. ఇంకా దాన్ని కూడా ఉద్దిపప్పు రుబ్బి పెట్టుకున్నాను కదా, దాంట్లోనే యాడ్ చేసుకున్నాను. ఫైనల్‌గా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. బాగా ఇలా మిక్స్ చేసుకునిన తర్వాత సేమ్ మామూలు దోసపిండి, ఇడ్లీ పిండి ఎలా పెడతామో ఓవర్ నైట్ అలా పులిసెకైతే పెట్టేయాలనమాట. సో నేను ఇంతకుముందు కూడా చేశాను. చాలా అంటే చాలా బాగుండింది. అండ్ ఫిల్లింగ్‌గా కూడా బాగా అనిపిస్తుందనమాట. అందుకనేసే ఇదొక్కసారి అంటే మిల్లెట్స్ ఇడ్లీ దోస ఒకసారి, ఇంకా నార్మల్‌గా ఇడ్లీ దోస ఒకసారి కూడా చేసుకుంటాను. అండ్ ఇక్కడైతే మిల్లెట్స్ మంచిగా ఉడికింది.
సో, ఇది ఓవర్ కుక్ అయినా గూడా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే గంజికే కదా చేస్తున్నాను అందుకనేసి. ఇది చేసినప్పటి నుంచి గంజయితే లంచ్‌కైతే మాకు గంజే అన్నమాట. అంత బాగా ఇష్టమైపోయింది. అండ్ దోస అయితే రెడీ చేసి పెట్టేస్తున్నాను. వేడి వేడిగా దోస, చట్నీ తిని చాలా రోజులయింది. ఇన్ని రోజులు సాంబారు, పొటాటో పల్యము ఇదే చేస్తా ఉంటిని. బట్ ఈరోజు ఈ కాంబోలో తినిన దానికి చాలా టేస్టీగా అనిపించింది. సో, అప్పుడప్పుడు ఇలా మనకు తెలిసిన డిషెస్‌ని గూడా చేసి చాలా రోజులు అయిపోయి ఉంటుంది. మనం కొత్తగా చేసినట్లు అనిపిస్తుంది మళ్ళీ చేసుకొని తింటా ఉంటే. నాకైతే అలానే అనిపించిందనమాట. అండ్ ఇదొచ్చేసరికి నెక్స్ట్ డే. మా డిన్నర్ అయిపోయింది. నెక్స్ట్ డే అనమాట. అండ్ మార్నింగ్ అయితే నేను చెప్పాను కదా! ఇంతకు ముందు వీడియోస్‌లో కూడా షేర్ చేసుకుంటూ ఉన్నాను గదా! మార్నింగ్ అయితే ఒక గ్లాస్ ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగుతామనేసి. మా ఆయన వాకింగ్‌కెళ్ళి వచ్చేటప్పుడు అంటే జాగింగ్‌కెళ్తారు. వచ్చేటప్పుడే వాటర్ మిలన్ తెచ్చేశారు. ఇంకా అందరికీ ఒక్కో గ్లాస్ అయితే చేసుకున్నాను. బట్ మా ఆయనకి, మా పిల్లోనికి చేశాను. కొరియర్ వచ్చిందనమాట. ఫ్యాన్ ఆర్డర్ పెట్టాము. చాలా ఎండ కాస్తుంది. మాకు హాల్‌లో ఫ్యాన్ లేదనేసి. డ్యామేజ్డ్ ప్రోడక్ట్ వచ్చిందనమాట. ఇంకంతా మొత్తం అలాగే సర్దేసి ఇంకా వంట చేసుకోవడానికైతే వచ్చేసాను. అండ్ ఇడ్లీ పిండయితే మంచిగా పులిసింది. బౌన్సీ బౌన్సీగా ఉందనమాట. ఉద్దివడ కూడా చేసేయొచ్చు అంత బాగుంది. అండ్ కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా సోడా ఇలాంటివన్నీ ఎప్పుడు యాడ్ చేయననమాట. ఈవెన్ బోండా అలాంటివి చేస్తే కూడా నేను యాడ్ చెయ్యను. అది హెల్త్‌ని బాగా డ్యామేజ్ చేస్తుంది అని చెప్తారు గదా! సో, అందుకనేసి. సో, ఈ పిండిని కొంచెం కన్సిస్టెన్సీగా ఇలా కలుపుకోవడానికి చాలా టైం పడుతుంది. ఆహ్, బాగా జిగురు జిగురుగా ఉంటుంది గదా! అందుకనేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ, చూసుకుంటూ కలుపుకోవాలనమాట. సో, ఇంకా ఇడ్లీ ప్లేట్‌లో అయితే పోసేస్తున్నాను. ఇడ్లీలు నిజంగా ట్రై చేయండి. చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది. చాలా సేపు వరకు ఆకలే అయ్యలేదు. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇదేం వేరే ఇడ్లీ లాగుంది ఇలాంటి ఫీల్ ఏముండదు. లైట్‌గా చేదులాగా అనిపిస్తుంది. చాలా లైట్‌గా అది మనం ఫీల్ అయితేనే లేదంటే ఇంకేం చేదు అనిపించదు. ఇంకా చట్నీ రాత్రి తినిందే చాలా ఇష్టమైపోయింది ఇంట్లో అందరికీ గూడా. ఇంక అందుకనేసే ఇప్పుడు ఇడ్లీకి కూడా చట్నీనే చేస్తున్నాను. పైన రాళ్ళుప్పు వేసుకున్నామంటే మెదిగేటప్పుడు ఈజీగా మెదిగిపోతుంది మిక్సీ పట్టేటప్పుడు. అండ్ ఈ చట్నీని ఎంత మిస్ అయ్యామనిపించింది. ఎప్పుడు టొమాటో, ఆనియన్ ఇలా ఫ్రై చేసేదాన్ని. బట్ ఇది అనిపించింది. అండ్ ఇడ్లీలయితే చూడండి ఎంత బాగా పొంగినాయి. బట్ ఇలా బుడ్డుగానే ఉండలేదు. దించిన తర్వాత లైట్‌గా ఫ్లాట్ అయితుంది. అండ్ టూత్ పిక్‌లో అయితే చెక్ చేసి చూస్తున్నాను చూడండి. మంచిగా ఉడికింది. కొంచెం కూడా స్టిక్ కాలేదు. సేమ్ మామూలు ఇడ్లీ ఎంతసేపు ఉడకాలనో ఇది కూడా అంతే. నేనైతే 15 మినిట్స్ అయితే ఉడికిస్తాననమాట. 12-15 మినిట్స్. ఇది కూడా సేమ్ టైమే పట్టింది. ఇది చూడండి కొంచెం లైట్‌గా అపచ్చి అయింది. సో, ఈజీ అనమాట. కింద ఆయిల్ కూడా అప్లై చేసింది ఏమీ లేదు. చూడండి ఎంత స్మూత్‌గా వచ్చిందో. బన్‌లాగుంది. సో, మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. మీకెలా అనిపించిందో తప్పకుండా వచ్చి కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. అండ్ ఇంకా మా ఆయన లంచ్‌కొచ్చేసరికి గంజి తీసుకొని పోతారు. ఇంకా గంజి అయితే ఇప్పుడే చేసేస్తున్నాను. అంటే నైట్ ఉడికించి పెట్టుకొని తర్వాత గంజి చేస్తేనే ఇది టేస్ట్ అనమాట. సో, ఇంకా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మ్యాష్ చేసుకున్నట్లా ఇలా మ్యాష్ చేసుకోవాలి చేతుల్లోనే. మా ఆయన బాక్స్‌కొచ్చేసరికి ఇప్పుడు ఫ్రూట్స్ కూడా తీసుకొని పోరు. అంటే అది ఆల్టర్‌నేట్‌గా చాలా సార్లు గంజి తీసుకొని పోతారు. ఎప్పుడో ఒకసారి కర్డ్ రైస్, ఎప్పుడో ఒకసారి ఫ్రూట్స్ ఇలాగనమాట. సో, గంజి అంత బావుంటుంది. అండ్ పెరుగు ఎప్పిడిసింది గదా! సో, మంచిగా పేరింది. మీగడైతే ఎత్తిపెట్టేసుకుంటున్నాను. ఘీ చేసుకోవచ్చు గదా అనేసి. సో, ఈ బాటిల్ ఫిల్ అయిన తర్వాత ఘీ చేస్తామనేసి. ఇంకా దీన్ని మంచిగా కలిపిన తర్వాత పెరుగైతే యాడ్ చేస్తున్నాను. సో, ఆనియన్ అనమాట. ఆనియన్ అయితే మస్ట్. దీన్ని తాగేటప్పుడు అలా పంటి కిందకు ఒక ఆనియన్ తగులుతూ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. మిల్లెట్స్‌ని రైస్‌లాగా తినేకి అంత ఇష్టపడని వాళ్ళు ఇలా గంజి చేసుకోవచ్చు. ఏదో ఒక పూట తాగితే చాలా మంచిది కదా హెల్త్‌కి అందుకనేసే. అండ్ బాటిల్‌లో అయితే ఫిల్ చేసి పెట్టేస్తున్నాను. అండ్ ఇలా ఉన్నిందన్నమాట మా పిల్లలు ఫస్ట్ డే అప్పుడు హాలిడే అప్పుడు. మీకెలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.